ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి అయిన మహా. అరుణారుణ అంటే ఉదయ సూర్యుని వలె గాఢ ఎర్రటి కాంతి, అరుణవర్ణ ప్రకాశము. కౌసుంభ అంటే కుసుంభ పుష్పం వలె ఎర్రటి కాషాయ రంగు. వస్త్ర అంటే దివ్య వస్త్రము. భాస్వత్ అంటే ప్రకాశమానమైన తేజవంతమైన. కటీతటి అంటే నడుము భాగము, కటిస్థానము అని అర్థము. ఉదయకాలపు అరుణకాంతిలాగా ప్రకాశించే ఎర్రటి దివ్య వస్త్రమును ధరించి తన నడుము భాగమును తేజస్సుతో అలంకరించిన దేవికి నా నమస్కారము అని అర్థము. ఈ నామములో అమ్మవారి నడుము చుట్టూ ఉన్న అరుణవర్ణ వస్త్రము కేవలము అలంకారము మాత్రము కాదు. అది సృష్టి శక్తి, కుండలిని శక్తి, జీవ ఉత్సాహము, ప్రేమ, మంగళకరమైన స్త్రీ శక్తి, ఆధ్యాత్మిక జ్వాల. ఇప్పుడు కళ్ళు మూసుకొని శాంతంగా శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ ముందర శ్రీలలితాదేవిని పద్మాసనంలో కూర్చుని ఉన్నట్లు జపించండి. ఆమె దేహము ఉదయసూర్యుని అరుణకాంతిలా ప్రకాశిస్తోంది. ఆమె నడుము చుట్టూ గాఢ అరుణ కాషాయ రంగు దివ్య వస్త్రము మెరుస్తోంది. ఆ వస్త్రము నుండి ఎర్రటి బంగారు కాంతి తరంగాలు వెలువడి మీ ఆరాలోకి, నాభి ప్రాంతంలోకి, స్వాదిష్టాన చక్రంలోకి, మొత్తం శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఆ కాంతి మీలో ధైర్యము, స్త్రీ శక్తి, సృజనాత్మక ఆనందము, సమతుల్యత నింపుతోంది. ఇప్పుడు మెల్లగా అరుణారుణ కౌస్తుభ వస్త్ర భాస్వత్ కటీతటి అయిన మహా, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి అయిన మహా, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి అయిన మహా అని జపిస్తూ మీలోని శక్తి మేల్కొంటోంది. భావోద్వేగాలు సమతుల్యమవుతున్నాయి. జీవశక్తి ప్రకాశిస్తోంది. దివ్య స్త్రీ తత్వము వికసిస్తోంది. అమ్మవారి అరుణకాంతిలో కొద్ది క్షణాలు లీనమై మనస్ఫూర్తిగా తన ఆశీర్వాదాన్ని పొందుతూ నా జీవశక్తిని పవిత్ర శక్తిగా మార్చమని, నా భావాలు, నా సృజన, నా జీవితం నీ అరుణకాంతిలో నింపుకోవాలి అని ప్రార్థిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.